Hello dear students, welcome back to our channel Biology Simple యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. చూడండి ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది మనం జనరల్గా చూసుకున్నట్లయితే నార్మల్గా 4 సబ్జెక్ట్స్ అయితే అంటే ఫోర్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ 100 మార్క్స్ చూసుకున్నట్లయితే ఒక 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ 4 సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అని ఉంటుంది, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది 90 మినిట్స్ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే మనకి 4 సబ్జెక్ట్స్లో చూసుకున్నట్లయితే మనకి జనరల్గా చాలామంది మ్యాథ్స్ రీజనింగ్. ఓకేనా, ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ చూసుకున్నట్లయితే మీరు ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ అనేది మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా, మన ప్రాక్టీస్ మనకు వచ్చే నాలెడ్జ్ బట్టి క్యాలిక్యులేషన్ స్పీడ్స్ బట్టి వీటిని బట్టి మీకు అనేది అక్కడ ఎగ్జామ్లు అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే మిగతావి చూసుకున్నట్లయితే రైల్వేలో కరెంట్ అఫైర్స్ అవ్వని, జీకే అవ్వని. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అవ్వని, జీకే అవ్వని, మనకి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ అవ్వని, నెక్స్ట్ కెమిస్ట్రీ అవ్వని. ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకోసం అయితే నేనైతే కరెంట్ అఫైర్స్ అలాగే జీకేకి సంబంధించిన ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే మీకైతే ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా, ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుందంటే చూడండి, మంత్లీ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మంత్లీ వైజ్ తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్లోనే. డే 1 డే 2 చూడండి, ఏప్రిల్ మంత్ ఉన్నది, నెక్స్ట్ మార్చ్ మంత్ డే వైజ్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఈ వెబ్సైట్ని చాలామంది మన నార్త్ ఇండియన్స్ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు చూడండి వెబ్సైట్ గురించి చెప్పే ముందు నెక్స్ట్ ఏంటంటే రైల్వే గ్రూప్ డీలో జనరల్ అంటే జీకే అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఈ ఓన్లీ 20 మార్క్స్కి అయితే మీకైతే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మీరు జస్ట్ చదివి నీట్గా పాయింట్ని అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, మ్యాథ్స్ రీజనింగ్ చూసుకుంటే అంటే క్యాలిక్యులేషన్స్ మీకు వచ్చే క్యాలిక్యులేషన్ బట్టి మీరు అక్కడైనా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి జిఎస్ అనమాట, జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్కి మీరు ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, మనకి మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, లూసెంట్ అవన్నీ ఇటువంటి చాలా ఉంటాయి కదా, ఇటువంటి ఫాలో అయితే అంటే రీసెంట్గా ఓల్డ్ డేస్లో 2018 వరకు ఈ టైం వరకు అయితే ఓకే మనం మార్కెట్లోని బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతాయి. ఓకేనా, ఇప్పుడు రీసెంట్గా మన 2022 గ్రూప్ డి అంటే 2019-22లో 19 ఎగ్జామ్ అనేది అవ్వడం జరిగింది కదా, అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మన జనరల్ సైన్స్ అనేది స్టేట్మెంట్స్ లాగా రకరకాల ఈ విధంగా క్వశ్చన్ అడిగే టైప్ అనేది అక్కడ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, క్వశ్చన్ యొక్క టైప్స్ అనేది అంటే లెవెల్ అనమాట. ఓకేనా, దాని యొక్క లెవెల్ అనేది జిఎస్ యొక్క జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క లెవెల్ అనేది చేంజ్ అయిందనమాట. ఓకేనా, అక్కడ ఏమవుతుందంటే లెవెల్ అనేది చేంజ్ అవడం వల్ల ఎక్కడి నుంచి అడుగుతుంటే ఇప్పుడు కూడా మనకి చూడండి 6th ఎన్సీఆర్టీ టు అంటే 6th క్లాస్ నుంచి మనకి 10th లెవెల్ వరకు మనకి అనేది ఎన్సీఆర్టీ చూసుకోవాలండి కంపల్సరీ. ఓకేనా, అయితే ఇప్పుడు మీకు అనుకోవచ్చు చాలామంది అన్న మనకి ఇప్పుడు 6th to ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కంపల్సరీ చదవాలా అని చెప్పి అడుగుతుంటారు చాలామంది. అందుకోసమే మనం చూసుకున్నట్లయితే మన బయాలజీ సింపుల్లో మొబైల్ యాప్లో చూసుకున్నట్లయితే కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఆల్రెడీ క్లాసులు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది డైలీ కూడా. ఓకేనా, ఇక్కడ అంటే కొన్ని వీడియోస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, డైలీ త్వరలో అనేది మేమైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే మీకు చూసుకున్నట్లయితే మీకు ఇందులోని 6th to 10th వరకు ఎన్సీఆర్టీ బయాలజీ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ నోట్స్ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా, మీరు అందులో చూసుకున్నట్లయితే టాపిక్ వైజ్ కాన్సెప్ట్ మీకు అనేది ఆ పీడిఎఫ్స్ అనేది మీకు అనేది యాప్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీరైతే పర్చేజ్ చేసుకొని చూసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే ఒకసారి వెళ్ళైతే చూడండి. ఓకే, అక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన మొబైల్ యాప్లో చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. అలాగే మన ఏపీ అండ్ టీఎస్ చూసుకున్నట్లయితే ఏపీ అండ్ టీఎస్ మీకు 2 స్టేట్స్ కూడా ప్రెజెంట్ అయితే ఎన్సీఆర్టీ ఫాలో అవుతుంది. ఇది చూడండి, అలాగే టెక్స్ట్ బుక్ అనుకుంటే ఒకవైపు తెలుగు మీడియం ఒకవైపు ఇంగ్లీష్ మీడియం మీకు అనేది ఉంటుంది. ఓకేనా, ఇది తెలుగు మీడియం వాళ్ళు చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చదువుకోవచ్చు. అదేంటంటే మన మొబైల్ యాప్లో బయాలజీ సింపుల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అయితే మీకు అయితే అవైలబుల్గా యాప్లు అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా కోర్స్ కావాలంటే పర్చేజ్ చేసుకోండి, వీడియో క్లాసెస్ ఉంటాయి లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ అదే ఎన్సీఆర్టీ పీడిఎఫ్ అనమాట. ఓకేనా, వీడియో క్లాసెస్ అయితే ఏమవుతున్నాయో ప్రతి అంటే ఏ పేజ్ నుంచి ఏ ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది ఈ విధంగా ప్రతిదీ అయితే మేమైతే పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీరైతే పీడిఎఫ్ అండ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మీరు అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి మనం ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఇది చూడండి, ఫ్రీ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే చెప్పాం కదా ఆల్రెడీ జీకే అలాగే సిఏ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే అని అంటారు కదా, ఇవి ఓన్లీ 20 మార్క్స్కి అయితే గ్రూప్ డీలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీరు ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అటెండ్ చేస్తారు అనుకోండి, ఫస్ట్ జనరల్గా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే మ్యాథ్స్ ఫస్ట్ చూస్తారు అనమాట, నెక్స్ట్ రీజనింగ్ చూస్తారు. కానీ వీటికి ఏంటంటే
నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది మ్యాథ్స్లో హై తూపుగా ఉంటారు, అంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళకైతే ఓకే అనమాట. ఓకేనా, చాలామంది మ్యాథ్స్ రీజనింగ్ కొంచెం స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏంటంటే ఏం చేయాలంటే మేము చెప్తున్న సజెషన్ ఏంటంటే ఫస్ట్ జీకే అండ్ జనరల్ సైన్స్ ఫస్ట్ అయితే మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ మీరు ఆప్షన్ అటెంప్ట్ చేస్తారు అనుకోండి, జీకే చూడండి, జీకే అలాగే జనరల్ సైన్స్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు అనుకోండి. ఎందుకంటే మీకు నేను ఏం చెప్తానంటే మ్యాథ్స్ రీజనింగ్ మీరు ఇన్ కేసు ఫాస్ట్గా చేయలేకపోయారు అనుకోండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇన్ కేసు మ్యాథ్స్ ఒక క్వశ్చన్ మీరు చూస్తాను అనుకోండి, ఇదే క్వశ్చన్ ద్వారా 2 minutes వేస్ట్ చేస్తారు అనుకో. ఓకేనా, మీరు మినిమం అక్కడ ఏంటంటే ఒక 35 సెకండ్స్లో మీరు అనేది ఆప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు అక్కడ ఇక్కడ ఒక 30 minutes 35 క్వశ్చన్స్ దగ్గర మినిట్స్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సింది మీరు 2 minutes చేస్తారంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు జీకే జిఎస్లో మీకు వచ్చిన క్వశ్చన్ కూడా అక్కడ పోతుంది అనమాట. ఒక టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాథ్స్ ఇవే రానర్ ఏం చేస్తారంటే జీకే జిఎస్ ఇవి ఫస్ట్ అయితే మీరైతే అటెంప్ట్ చేసుకోండి, తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ అయితే రావాలి. ఓకేనా, అందుకోసం మీరు ఏం చేస్తారంటే చూడండి, మీకోసం అయితే ఫ్రీ కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ అయితే మీకోసం అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకేనా, ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే గూగుల్లో మీరు కొట్టండి ఇండియా బిక్స్ అనమాట. ఓకేనా, ఇండియా బిక్స్ అని చెప్పేసి మీరైతే దీన్ని మీరు గూగుల్లో టైప్ చేసినట్టయితే మీకు ఏ విధంగా అనేది రావడం జరుగుతుంది అనమాట ఇంటర్ఫేస్. ఓకేనా, మీరు అందులో మీకైతే ఈ విధంగా కొంచెం డాష్బోర్డ్ అయితే వస్తుంది, డిస్బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మీరైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైలీ డే బై డే కరెంట్ అఫైర్స్ మీకు ఎవరైనా చూడండి ఇక్కడ ఈ విధంగా అనేది ఏప్రిల్ మంత్ ఇవన్నీ అయితే మీకు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి డే బై డే. నెక్స్ట్ మీరు టాపిక్స్ చూసుకోండి, ఇక్కడ టాపిక్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనమాట. ఓకేనా, బై కేటగిరీ అగ్రికల్చర్, బ్యాంకింగ్, డిఫెన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఓకేనా, ఎకానమీ ఇవన్నీ ఫ్రీ అనమాట. ఒక ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు అనేది ఫ్రీ. డే బై డే ఈ టాపిక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉందనుకోండి, ఈ రోజు డే ఏమైంది అప్డేట్ అవుతుంటుంది అందులో, నెక్స్ట్ రేపు ఏమవుతుంది అప్డేట్ అవుతుంటుంది. ఓకేనా, మీకు ఇన్ కేస్ కావాలంటే మీరు వెబ్సైట్లో చూసుకుంటే పర్లేదు, మీకు ఇన్ కేస్ కావాలంటే వీడియో రూపంలో మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అంటే మీకు వీడియో రూపంలో కూడా తీసుకురావడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట. ఓకేనా, ఒకసారి చూడండి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి స్టేట్కి సంబంధించింది, ఓకేనా, పాలిటిక్స్, ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ప్లేసెస్, నేషనల్, ఫైనాన్స్. ఓకేనా, టోటల్ మీకు అన్నీ మీకు కింద ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, రైల్వే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మీ కరెంట్ అఫైర్స్కి జనరల్ అవేర్నెస్కి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ అయితే నేను ఏమనుకుంటానంటే మీరు ఒక 95% అయితే మీకైతే ఈ వెబ్సైట్ అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా, వీడియో లింక్ కింద అయితే డిస్క్రిప్షన్ అయితే మీకు వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీరైతే చూడండి. ఓకేనా, అది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మంత్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ అనమాట. ఇది ఏప్రిల్ మంత్ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చూడండి, ఏప్రిల్ మంత్లో ఈ విధంగా మీకు అనేది ఇక్కడ జస్ట్ మీరు డే బై డే క్లిక్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు ఇక్కడ కావాలంటే 3 dots కనిపిస్తుంది కదా, 3 dots దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ట్రాన్స్లేట్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ఓకే, ట్రాన్స్లేట్ మీరు క్లిక్ చేసుకొని తెలుగులోకి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే తెలుగులోకి పెట్టుకుంటే అక్కడ మీకు ఇక్కడ వచ్చే క్వశ్చన్ అనేది మీకు అనేది తెలుగులోకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఇదండి ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ని మీరైతే యూజ్ చేసుకోండి. మీకు ఇన్ కేసు మీ వెబ్సైట్లో చూడలేకపోతున్నామన్నా ఒక వీడియో రూపంలో మంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకురండి అంటే నీట్గా మేమైతే మీ ముందుకైతే మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకైతే మేము అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. రైల్వేలో చూసుకున్నట్లయితే చూడండి మీకు అర్థమైంది కదా. రైల్వేలో చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది ఫస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే పర్లేదు, మ్యాథ్స్ మంచిగా అటెంప్ట్ చేయగలరు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎటువంటి వాళ్ళు కొంచెం డల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జీకే అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్ 25 marks రెండు కలిపి 45 marks ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్కి అలాగే జనరల్ సైన్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మిగిలిన టైం ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ అయితే మీరైతే గట్టిగా పట్టుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. అది చూడండి కరెంట్ అఫైర్స్ 20 marksకి అలాగే జీకేకి సంబంధించిన వెబ్సైట్ అయితే సరిపోతుంది, ఇండియా బిక్స్. మీ డిస్క్రిప్షన్ ఏదైతే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అయితే నెక్స్ట్ జిఎస్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ఎస్ఆర్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే బయాలజీ క్లాస్ అయితే మన యాప్లో అయితే మొబైల్ యాప్లో అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా, మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చూసుకున్నట్లయితే నోట్స్ అయితే ఎన్సీఈఆర్టీ నోట్స్ అయితే మీకైతే మన యాప్లో అయితే ఉండడం జరిగింది ఎన్సీఆర్టీ. ఓకేనా, అక్కడి నుంచి మీరైతే పర్చేజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు చాలామంది అడుగుతుంటారు అనమాట, వీడియోస్ అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి అయితే వీడియోలు అయితే మేమైతే త్వరలోనే అప్డేట్ అవుతాయి అనమాట. ఓకే, మీరేం టెన్షన్ పడకండి, త్వరలో అయితే వీడియోస్ అయితే అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, అది వెబ్సైట్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వెబ్సైట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఇంకా ఈ వెబ్సైట్ కంటే ఇండియా బిక్స్లో డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అయితే చూసుకున్నట్లయితే వీడియో అయితే కావాలంటే వీడియో అయితే మేమైతే ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.